ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు బ్రూనై వెళ్లనున్నారు. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు వరద విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా కల్పించారు. పారా ఒలింపిక్స్లో ఈరోజు భారత షట్లర్ నితీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు బ్రూనై వెళ్లనున్నారు. బ్రూనై సుల్తాన్ హజీ హస్నల్ బోల్కియా ఆహ్వానం మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో ప్రధానమంత్రి బ్రూనైలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి జైదీప్ మజుందార్ తెలిపారు. బ్రూనైలో భారత ప్రధానమంత్రి ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు. భారత్ బ్రూనై దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందన్నారు. ఈ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ సెప్టెంబర్ 4, 5 తేదీల్లో సింగపూర్లో పర్యటిస్తారని ఆయన తెలియజేశారు. దాదాపు 6 సంవత్సరాల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ను సందర్శిస్తున్నారని మజుందార్ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి మంత్రి మండలి సమావేశంలో 7 కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకువస్తున్నామని, వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం తరహాలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధించామని, దీని ఆధారంగా 2,817 కోట్ల రూపాయల పెట్టుబడితో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ, आज की कैबिनेट मीटिंग में 7 बड़े फैसले लिए गए किसानों की जिंदगी में और किसानों की जिंदगी में सुधार लाने के लिए और उनकी इनकम को बढ़ाने के लिए माननीय वित्त मंत्री जी ने एक वृहद प्लान रखा था कि किसानों की जिंदगी में एक वैज्ञानिक दृष्टिकोण की मदद से एक ट्रांसफॉर्मेशनल चेंज लाया जा सकता है. इसमें 2 फाउंडेशनल पिलर्स रहेंगे. एक रहेगा एग्री स्टैक, दूसरा रहेगा कृषि डिसीजन सपोर्ट सिस्टम. कई तरह के जो किसानों को फैसले लेने के टाइम में जो काम में आती है, जो इन्फॉर्मेशन और साइंटिफिक प्रैक्टिसेस चाहिए होती है, वो सारे कृषि डिसीजन सपोर्ट सिस्टम में रहेंगे. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కాగా 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో ఈరోజు భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల సింగిల్స్ SL3 క్లాస్ పతక పోటీలో పారా షట్లర్ నితీష్ కుమార్ 21-14, 18-21, 23-21తో గ్రేట్ బ్రిటన్కు చెందిన డానియల్ పెథెల్ను ఓడించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో F56 ఫైనల్లో యోగేష్ కతునియా రజత్ పతకం సాధించారు. అలాగే పురుషుల హై జంప్ T47 ఈవెంట్లో నిషాద్ కుమార్ రజత్ పతకం కైవసం చేసుకున్నాడు. మరోవైపు పారా షట్లర్ తులసిమతి మురుగేషన్ మరో పతకాన్ని ఖాయం చేస్తూ మహిళల సింగిల్స్ SU5 బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఫైనల్స్కు చేరుకుంది. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు ఈరోజు పతకాలు సాధించినందుకు అభినందించారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి జీవ ఇంధనాన్ని ప్రోత్సహించాలని కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈరోజు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి న్యూఢిల్లీలో ఇండియా బయో ఎనర్జీ అండ్ టెక్స్పో 2024 బయో ఎనర్జీ అండ్ టెక్నాలజీస్పై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భారత్ 22 లక్షల కోట్ల రూపాయల విలువైన శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఈ ఇంధన వాడకం అనేది పర్యావరణంపైనే కాకుండా ప్రభుత్వ ఖజానాపైన భారం పడుతోందన్నారు. జీవ ఇంధన రంగం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల అటు వ్యవసాయ రంగానికి కూడా మేలు చేకూర్చినట్లవుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా నుంచి ఆయన సభ్యత్వ పునరుద్ధరణ సర్టిఫికేట్ను అందుకున్నారు. అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరిస్తున్న పార్టీ బీజేపీ అని, దాని పనిని విస్తరింపజేస్తూ ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడానికి అభివృద్ధిని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. భారతీయ జనసంఘ్ నుండి ఇప్పటి వరకు దేశంలో కొత్త రాజకీయ సంస్కృతికి పార్టీ అన్ని విధాలుగా కృషి చేసిందని వివరిస్తూ एक नई राजनीतिक संस्कृति लाने का भरसक प्रयास किया है. जिस संगठन के माध्यम से देश की जनता सत्ता सुप्रत करती है, वो इकाई, वो संगठन, वो दल अगर लोकतांत्रिक मूल्यों को नहीं जीता है, आंतरिक लोकतंत्र निरंतर उसमें पनपता नहीं है, तो वैसी स्थिति बनती है जो आज देश के कई दलों की हम देख रहे हैं और जन सामान्य की आशा आकांक्षाओं पर खरा उतरने के लिए अपने आप को निरंतर योग्य बनाता रहता है. హర్యానాలోని అంబాలా సంబు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల సమస్యలను సామరస్యకంగా పరిష్కరించేందుకు పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవామ్ సింగ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశాన్ని వారంలోగా నిర్వహించాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రైతుల సమస్యలను రాజకీయం చేయరాదని దశల వారీగా కమిటీ పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రైతులు తమ శాంతియుత ఆందోళనలను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చుకునే స్వేచ్ఛ ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి నిరసన తెలుపుతున్న రైతులు అంబాలా సమీపంలోని సంబు సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వారణానగర్లో జరిగిన శ్రీ వారణా మహిళా సహకారి మల్టీ ఇండస్ట్రీ గ్రూప్ స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార రంగంలో మహిళలు తమ వంతు సహకారం అందించగలరని తాత్యా సాహెబ్ విశ్వసించారని అన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం వంటి వివిధ రంగాల్లో మహిళలు ముందున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదిగేందుకు ఈ బృందం ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. గాజాలో ఉన్న బందీలను తిరిగి పొందేందుకు హమాస్తో కాల్పుల విరమణపై చర్చలు జరపాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్లో నిన్నటి నుండి వేలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. 6 బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన తరువాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. టెల్ అవీవ్లో ఐడిఎఫ్ ప్రధాన కార్యాలయమైన కిరియా సైనిక స్థావరం వెలుపల నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లతో మార్కెట్లు రాణించాయి. ప్రపంచ సవాళ్లు, ఆర్థిక మందగమనం మధ్య 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.2%గా నమోదైన నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారి జీవితకాల గరిష్టానికి పెరిగాయి. ఈ ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో 82,725.28 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 194.07 పాయింట్ల లాభంతో 82,559.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42.8 పాయింట్ల లాభంతో 25,000 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు బ్రూనై వెళ్లనున్నారు. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పారా ఒలింపిక్స్లో ఈరోజు భారత షట్లర్ నితేష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.